రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్టు కానీ, పోర్ట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనం శంషాబాద్కు తరలించుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉండే రైల్వే స్టేషన్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోని మనం నిర్మించుకున్నాం. ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంటాం అధ్యక్ష. మొదటి స్థానం ఢిల్లీ ఉంటే 2వ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్.